జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి. హలో కీర్తి. లంచ్ టైంలో మావయ్య నాకు కాల్ చేసి ఇంటికి మీ అమ్మ వాళ్ళు వచ్చి వేరు కాపురం గురించి మాట్లాడారని చెప్పారు. అసలేం జరిగింది? నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు కీర్తి. ఆ మాట అన్నది మీ అమ్మ వాళ్ళు కాదు, నేను. మీరా? అవును, మీ మావయ్య గారి స్పీడ్కి బ్రేకులు వెయ్యాలని నేనే అలా చెప్పాను. అసలు ఏం జరిగిందంటే, మా స్థాయి కాకపోయినా మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నాం. కానీ మీరు మాకేం మర్యాద మిగిల్చారు? మీ స్థాయికి తగ్గట్టే ప్రవర్తించి మేము తలలో దించుకునేలా చేస్తుంది మీరు, మీ అమ్మాయి. మీరిలా మాట్లాడే స్వభావం ఉన్న మనిషిని తెలిసే మేం కూడా పక్కా ప్లాన్తో వచ్చాం. అందుకే మీ నుంచి మీ కొడుకు కోడల్ని విడగొట్టి వేరే కాపురం పెట్టించాలనే ఆలోచనతోనే ఇక్కడికొచ్చాం. అలా జరిగింది. మీరు మావయ్యని డైవర్ట్ చేయడానికి అలా అన్నా సరే, మా మావయ్య దాన్ని మనసులో పెట్టుకునే రకం. ఈ టాపిక్ గురించి మళ్ళీ నీతో ఏమైనా అంటే చెప్పు, నేనొచ్చి డైరెక్ట్గా మాట్లాడతాను. వద్దండి, మీరు మళ్ళీ వస్తే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. నేనే మేనేజ్ చేస్తానులేండి. కొడుకు కోడలు వేరు కాపురం పెడితే తల్లిదండ్రుల మనసు ఎంతగా క్షోభిస్తుందో అర్థం చేసుకోగలను. తెలిసి కూడా నేను అలాంటి పని ఎప్పటికీ చెయ్యను. అమ్మ అన్నయ్య వాళ్ళని బయటికి గెంటేసిన దాని గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వదినకి తెలుసో తెలియకో చేసిన పనికి అమ్మ పెద్ద శిక్ష వేసింది. ఇప్పుడు వాళ్ళు మనకి శత్రువైనా నీలకంఠం దగ్గరికి చేరి అమ్మకి మరింత వేదన మిగిల్చారు. అమ్మకి రోజు రోజుకి కష్టాలు కన్నీళ్లతో సహవాసం అయిపోతుంది. కన్నీళ్లతో ఎదురెత్తుతున్న అమ్మ కోసం నేనేమీ చెయ్యలేని చేతకాని నిస్సహాయురాల్లా ఉండిపోయానన్న అపరాధ భావంతో నేను కృషించిపోతున్నాను. తొందరలోనే అక్క వాళ్ళని కమ్మిన కష్టాలనే కారు మేఘాలు వర్షంలా కరిగి మనందరి గుండెల మీద ఉన్న భారాన్ని తొలగిస్తాయనే ఆశ నాలో చిగురించింది కీర్తి. ఈరోజు ఉదయం మహేష్ వాళ్లను నీలకంఠం చెర నుంచి విడిపించాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు. మీరు చెప్పేది నిజమా? అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదు, కానీ వాళ్లల్లో మార్పు స్టార్ట్ అయిందన్న నమ్మకం మాత్రం నాకు కలిగింది. తొందరలోనే అక్క మనసు మారితే మహేష్ వాళ్ళను తీసుకెళ్లి అక్క దగ్గరకు చేర్చి మారిన మనుషులతో సరికొత్త బృందావనంలా ఆ ఇంటిని తీర్చిదిద్దుతాను. నువ్వు హ్యాపీగా ఉండు. చాలా మంచి మాట చెప్పారు. మీరన్నది తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇంటికి వెళ్ళడం ఆలస్యమైంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. ఇది ఇంతసేపైనా ఇంకా ఇంటికి రాలేదేంటి? నైట్ టైంలో కూడా క్లాసులు చెప్తారా? ఫోన్ కూడా తీయట్లేదు. నేనంటే మరీ లెక్క లేకుండా పోయింది. రాని చెప్తా. మేము నిన్ను తోపు తురుముకానని పొగిడినంతసేపు కూడా లేదు కదరా నీ ఆనందం. రే, తను నిన్ను నిజంగా ఇష్టపడుతుందా?
ఈ సీన్ చూశాక ఎందుకో నాకు డౌట్ కొడుతుందిరా.